హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ మా రూమ్మేట్స్ చికెన్ చేసుకుందామని అడిగారు. సో అందుకని చెప్పి మేము చికెన్ కర్రీ చేసుకుంటున్నాం. ఎలానో మా హాస్టల్లో సెల్ఫ్ కుకింగ్ ఉంది కదా, సో అందుకని మా రూమ్మేట్స్ అయితే చికెన్ తీసుకొచ్చేసారు. మాకు ఎదురుగానే ఒక షాప్ ఉంటుంది, చికెన్ షాపు. సో తీసుకొచ్చేసారు. దాంతోపాటు కావాల్సిన ఐటమ్స్ అన్నీ మేము స్విగ్గీలో నుంచి ఆర్డర్ పెట్టేసుకున్నాము. సో వాటికి కావాల్సిన పదార్థాలన్నీ మేము ఆల్రెడీ సెట్ చేసేసుకున్నాము. లైక్ మిర్చి పౌడర్, ధనియాల పౌడరు, పసుపు, అండ, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, ఇవన్నీ. సో చికెన్ని బాగా నీట్గా కడిగేసి దాంట్లో కొంచెం కర్డ్ వేసుకొని, సాల్ట్ వేసుకొని బాగా కలిపేసిన తర్వాత ఇవన్నీ యాడ్ చేసుకున్నాను. ధనియాల పౌడరు, మిర్చి పౌడరు అండ్ దాంతోపాటు అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకున్నాను. ఎందుకంటే ఇది మ్యాగ్నెట్ అవ్వాలి కదా, సో అందుకని చెప్పి మ్యాగ్నెట్ కోసం ఇవన్నీ యాడ్ చేసేసి ఒక బౌల్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాము. ఒక హాఫ్ అన్ అవర్ అలా పెట్టేసామన్నమాట. సో ఇందులో లెమన్ కూడా యాడ్ చేసేసుకోండి. బాగా మిక్స్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. ఒక హాఫ్ అన్ అవర్ అలా మ్యాగ్నెట్ అయిపోతుంది. సో దాని తర్వాత మేము వాటికి కావాల్సినవన్నీ ఐటమ్స్ అన్నీ కట్ చేసేసి పెట్టేసుకున్నాము. లైక్ ఆనియన్స్, టమోటాస్, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు, దాంతోపాటు కొత్తిమీర, ఆయిల్. సో ఆనియన్స్ అయితే ఒక 2-3 తీసుకోండి, ఎందుకంటే ఆనియన్స్ ఎక్కువ పడుతుంది ఈ కర్రీకి. మా ఫ్రెండ్ చెప్పింది ఈ కర్రీ ఎలా చేయాలో, ఆంధ్ర స్పెషల్ అంట. సో నేను అలా ట్రై చేశాను. ఒక 4 ఆనియన్స్ తీసుకొని కట్ చేసేసుకోవాలి, చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసేసుకొని దాని తర్వాత ఒక్క టమోటా తీసేసుకోండి. టమోటా తర్వాత ఒక 2-3 పచ్చిమిర్చి తీసేసుకుంటే సరిపోతుంది. సో ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఈ పచ్చిమిర్చి పౌడరు అండ్ ధనియాల పౌడరు, పసుపు ఉంది కదా, అవి లైట్గా వేసేసుకోండి. అండ్ సాల్ట్ కూడా వేసేసుకుంటే సరిపోతుంది. మొత్తం ఇదంతా వేగిన తర్వాత మనం మ్యాగ్నెట్ చేసుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్ యాడ్ చేసేసుకొని ఆ మసాలాకి బాగా మొత్తం పట్టనివ్వండి. బాగా కలిపేసుకోండి. కలిపేసేసుకొని మూత పెట్టేసేయండి. ఆవిరికి ఉడికిపోతుంది. వాటర్ వేయాల్సిన అవసరం లేదు. సో నేనైతే అసలు వాటర్ వేయలేదు, ఎందుకంటే చికెన్లో ఆల్రెడీ వాటర్ అనేది ఉంటుంది కదా. సో మనం దాంతోపాటు ఆనియన్స్ కూడా యాడ్ చేసాం కాబట్టి ఆ వాటర్ అన్నీ మొత్తం వచ్చేస్తాయి అన్నమాట. కాసేపు ఉడికించిన తర్వాత చూడండి ఎలా వచ్చేసిందో. నేనైతే కొంచెం కూడా వాటర్ అయితే వేయలేదు. ఆల్మోస్ట్ చికెన్ అయితే ఉడికిపోయింది. సో దీంతోపాటు దోశ పిండి కూడా ఆర్డర్ పెట్టేసుకున్నాను. నాకైతే చికెన్ కర్రీ విత్ దోశ అయితే నా ఫేవరెట్. చాలా బాగుంటుంది కదా, మీలో ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. దాంతోపాటు మేము దోశలు కూడా వేసేసుకున్నాము. మా ఫ్రెండ్స్కి అయితే ఈ కాంబినేషన్ అనేది అసలు తెలియదంట. వాళ్ళకి టేస్ట్ చేయించడానికి నేనైతే ఇలా దోశలు వేసేస్తున్నాను. లాస్ట్ ఇంకా చికెన్ మసాలా కూడా వేసేసాము. చికెన్ కర్రీలో చికెన్ మసాలా వేసేసి ఒక 2 మినిట్స్ ఉంచేసి దాంతోపాటు కొత్తిమీర యాడ్ చేసేసి, సో అబ్బబ్బా టేస్ట్ అయితే సూపరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.